ఓకే నాగేందర్ గారు, మీ దగ్గర సింపతి కార్డు ఉంది, మీరు బాకీ కార్డు అని చెప్పినా కూడా మీరు ఎంత బాకీ పెట్టిపోయారో ప్రస్తావన కూడా మీరు చేస్తారా ప్రజల ముందు? సో మీ దగ్గర ఉంది ఒక సింపతి లైన్ ఒకటే, ఇక్కడ అధికారం ఉంది, ఈ 3 ఏళ్ల పాలనలో మేము ఇచ్చినటువంటి హామీలు కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అధికారం ఉంది కాబట్టి ఏమన్నా అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి అవకాశం మా చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రజలు మా వైపే ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ది. ఎందుకు బీఆర్ఎస్ వైపు చూడాలి జూబ్లీ హిల్స్ ఓటర్లు? అమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు మాట్లాడుతున్నారు అంటే, మీరు గిట రేపు ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయకుంటే ఈ ఇచ్చేటి కూడా ఇయ్యం, ఏ పథకాలు కూడా రానివ్వం, వచ్చే మాట లేదు అనే లెవెల్లో ముఖ్యమంత్రి గారి నోటితోనే వస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే నేను ఒక్కటే అంటున్నా మేడం, ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో వాళ్ళు ప్రకటించిన డిక్లరేషన్స్ లోపల ఒక్కటి కంటే ఒక్కటి కూడా చేయలేని పరిస్థితి ఈరోజు. అది మాకు బ్రహ్మాండంగా ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ గురించి. అయితే నేను ఏమంటున్నా అంటే, ఒక యూత్ డిక్లరేషన్ నా చేతులు ఉన్నది, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, పేజ్ నంబర్ 9 వాళ్ళ దాంట్లో. అయితే బయట సబ్ కూడా చూసుకోవచ్చు. అయితే దీంట్లో ఏమన్నారు మేడం అంటే, ఫస్ట్ స్టార్టింగే అన్నది ఏంటంటే, అమరవీరులు ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. ఎవరైతే అమరులు అవుతారో వాళ్ళ తల్లిదండ్రులకు నెలకు 25,000 నెలవారీ అమరవీరుల గౌరవ పెన్షన్ అందజేస్తామన్నారు. మరి ఏ అమరవీరుని గుర్తించిర్రా, ఏ ఉద్యమకారుని గుర్తించిర్రా అనేది ఒక విషయం. అయితే నేను షార్ట్ గా చెప్తాను మేడం, ఒక్క అమరవీరుడు శ్రీకాంతాచారి వారి తల్లితో మీరు ఏ రకంగా ప్రవర్తించారో నాగేందర్ గారు, నేను ఒక్క నిమిషం నాగేందర్ గారు, జూబ్లీ హిల్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళు మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాకు మూడు సంవత్సరాల కాలం ఉంది అని అంటున్నారు. సో డెవలప్మెంట్ జరగాలన్నా, పథకాలు ఇంకా బెటర్గా రావాలన్నా కూడా మాతోనే అది సాధ్యం, మమ్మల్ని గెలిపించండి అని వాళ్ళు అంటున్నారు. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనేది క్వశ్చన్. నాకే చెప్తా నాగేంద్ర గారు, మీకే క్వశ్చన్, బీఆర్ఎస్ ఎందుకు గెలిపించాలి? అందుకే నేను అంటున్నది ఏంటంటే, ఈ యూత్ డిక్లరేషన్ ఒకటి ఇట్లనే 6 గ్యారంటీలు ఇచ్చారు మేడం. వీళ్ళు 420 హామీలు ఇచ్చారు. నిన్న ఒక మంత్రి చెప్తున్నాడు ఎందుకు గెలిపించాలి అనే దానికే నేను చెప్తున్నా, జ్యోత్స్న మేడం గారు. నిన్న ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, ఆ రోజు మేము మాట ఇచ్చినప్పుడు బంగారం రేటు 50,000 ఉండేది, ఇప్పుడు 1,50,000 అయింది, మేము ఇవ్వలేము, ఇచ్చుకోలేము. అమ్మ నాకు వినబడతలే, మీ వాయిస్ మాకు క్లియర్ ఉంది, మాట్లాడండి. ఇప్పుడు తులం బంగారం ఏమంటున్నా అంటే, వీళ్ళు బంగారం ఇవ్వలేము, ఇచ్చిన 6 గ్యారంటీలకు మేము నెరవేర్చలేము, యూత్ డిక్లరేషన్ చేయలేము, హైదరాబాద్ అభివృద్ధి డిక్లరేషన్ మేము చేయలేము, హైదరాబాద్ అభివృద్ధి పరచలేము, ఈ రాష్ట్రంలో మేము చేతులెత్తేసినాము అనే విధంగా మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళందరూ ప్రకటిస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏమంటున్నామంటే, వాళ్ళ శాసనసభ్యుడే, సీనియర్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించింది ఏంటి అంటే, జూబ్లీ హిల్స్ లో మేము గెలవము అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక తీరుంటే, మేము ఒక్కటేమంటున్నామంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక జూబ్లీ హిల్స్ అంతకు ముందు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసిందో, ఆ హైదరాబాద్ ను బ్రహ్మాండంగా, హైదరాబాద్ ను లా అండ్ ఆర్డర్ మేము బ్రహ్మాండమైన కట్టుదిట్టమైన లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేసినాము. ఎక్కడ కర్ఫ్యూ జరగలే, నాగేందర్ గారు నేను స్ట్రైట్ క్వశ్చనే అడుగుతున్నాను. మీరు వాళ్ళ బాకీ కార్డు ఏవైతే చెయ్యలేదో జూబ్లీ హిల్స్ ఓటర్ల ముందు ఏకరువు పెడుతున్నారు. మీరు గతంలో ఇచ్చి చెయ్యనివి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమైనా పని కాస్త ఏదో అటో ఇటో జరిగితే అధికార పార్టీతోనే జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టే కదా చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీలు మారేది, ఇటువంటి సాంప్రదాయానికి కూడా
ముందుకు తీసుకెళ్తున్నారు. సో అధికారం ఉంది కాబట్టి ఇవన్నీ లెక్కల్లో ఎంతో కొంత మా వైపే ఉండేటువంటి అవకాశం ఉంది, జూబ్లీ హిల్స్ ఓటర్లు అనేది కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉన్నది, బీఆర్ఎస్ వైపు ఎందుకు ఉంటది అని అడుగుతున్నాం. అమ్మ నేను ఏమంటున్నా అంటే వీళ్ళు చెప్పేటప్పుడు కూడా వీళ్ళని గమనిస్తారు. ఈ 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు, గతంలో 50 సంవత్సరాలు ఈ హైదరాబాద్ ఏ విధంగా దగా చేసిండ్రు, ఇవన్నీ వాళ్ళ ప్రజల కండ ముంగట్టున్నాయి. కాబట్టి వీళ్ళ దగ్గర పవర్ ఉన్నా కూడా వీళ్ళు చేయలేని వ్యక్తులు. వీళ్ళు చేయాలంటే వీళ్ళ మెడల్ ఉంచాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. మెడల్ వంచారు కాబట్టి ఫామ్ హౌస్ కి పోయినారు సార్. మెడల్ వంచే మాటలు పెద్ద మాటలు మాట్లాడకండి, మీరు పెద్ద మాటలు మాట్లాడకండి. మెడల్ వంచాలని చెప్పేసి మీ మెడల్ వంచి మరి మీరు ఫామ్ హౌస్ కి పంపించిండ్రు మిమ్మల్ని. మళ్ళీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే పర్మనెంట్ గా మిమ్మల్ని అక్కడే పెట్టేస్తారు. మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం చెప్తున్నా నేను, 100% భూస్థాపితం చేస్తాం. మెడల్ వంచి ఏమన్నా ఒక్క నిమిషం నాగేందర్ గారు నేను మీ ద్వారా నేను విజ్ఞప్తి ఎట్లా మాట్లాడతారండి అధికారాన్ని పట్టుకొని? గవర్నెన్స్ వ్యక్తులు కాదు, ఒక్క నిమిషం నాగేందర్ గారు ఒక్క నిమిషం. ఈ మెడల్ వంచేటువంటి లైన్ అనేది ఈవెన్ కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కేంద్రం మెడల్ వంచైనా తెస్తాము, రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా తెస్తాము, ఇది అది నార్మల్. 100% టిఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఓకే ఇదిగోండి ఈ పేపర్ తీసుకోండి, నోట్ చేసుకోండి దయచేసి. 14 తారీఖు నాడు మాకు రిజల్ట్ లో మేము గెలవబోతున్నాం. ఓకే డన్.